మంచి వాళ్ళని చూసినా కూడా భయం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ వేషధారణ, గుండ్లు కొట్టించుకోవటం ఏందో సినిమాలో కాసేపు సినిమా కోసం వాళ్ళు అవన్నీ వేసుకుంటారు. మన పిల్లలు ఇప్పుడు రియల్కి కూడా ఏందో గీట్లు పెట్టించుకోవటం, గిండ్లు కొట్టించుకోవటం ఏం సాంప్రదాయంగా ఉంటే ఏమైంది? మగ పిల్లలు అట్లా కొట్టించుకున్న వాళ్ళు ఒకళ్ళు మంచి వాళ్ళే కావచ్చు. మంచి వాళ్ళు కావచ్చు మా బోటి వాళ్ళు చూస్తే వీళ్ళు ఏంది అవతారం మీద ఉన్నారు, వీళ్ళు మంచిగా రేవిడియా వీడేవుడు అన్నట్టు అనిపిస్తుంది. ఫ్యాషన్ లేదు, ఏం లేదు. దానివల్ల మీ భవిష్యత్తు పాడైపోతుంది. మగపిల్లల్లో మారండి, ఆడపిల్లలు మారండి. మీ భవిష్యత్తు కూడా పాడుతుందమ్మా. మీరు వేసే వేషాలకి మీరు కట్టుకునే బట్టల విధానం కూడా కొద్దిగా మంచిగా సుడిదారులు ఉన్నాయి, ఇక వేసుకోవచ్చు కమ్మా. పంజాబ్ డ్రెస్సులు ఉన్నాయి. మీరు వేసుకునే డ్రెస్సులు పెట్టాక మగ పిల్లలు కూడా మీ ఎట్టపడేది. మీరు వేసుకుంటారు, ఎకారంగా పోతారు, ఎకసకాలు పడి అన్ని చూపించుకుంటూ పోతారు. అన్ని చూపించుకుంటూ పోతే మరి వాళ్ళు ఎంపడపడికి ఏం చేస్తారు? ఎంపడపడి ఆగం చేయక, రేపులు చేయక, సంపక ఏం చేస్తారు? మీరుండే తీరాక మీరుంటే పొదేసిన వాళ్ళకి కూడా రాదుగా. మీరేం ఎక్కువ చేస్తారు, మళ్ళీ ఎంపడబడ్డారని చెబుతుంటారు. అది పద్ధతి కాదు కదా. మీరుండే ఆడది పండే పద్ధతిలో కూడా ఆడదండి. మగవాడిని రెచ్చగొట్టే విధంగా ఉండ కాకండి. బట్టలు వేసుకునే విధానం కానీ, వేషాలు వేసే విధానం కానీ కొద్దిగా సంప్రదాయం. అది చెబుదాం ఏమమ్మా, కష్టం చేసుకుంటే బతకొచ్చుకో లైకుల కోసం. దేనికోసం అసలు ఆ బట్ట కట్టుకునేది ఏమిటికి? సిగ్గుకా, సింగారానికా? వేషాలు వేసి సోషల్ మీడియాలలో ఒక్కొక్క ఆడదైతే మరి భయంకరంగా చేస్తుంది. వచ్చే డబ్బుతో నువ్వు తిని పంచ ప్రమాణాలు తినపోతే ఏమైంది నీ పొత్తుకి? పచ్చడి మెతుకులు వేసుకుని